ఏమైంది వసుంధరా? నువ్వు చెప్పకపోయినా రేపటిలోగా నేను తెలుసుకోగలను. కానీ అన్ని నిజాలు రావు, కల్పితనం వినాల్సి వస్తుంది. జరిగిన దాంట్లో నా కూతురి పాత్ర గట్టిగా ఉందని నాకు అర్థమవుతుంది. ఏం జరిగిందో నువ్వు చెప్తే తనకి నాకు ఇద్దరికీ మేలు చేసిందని అవుతావు. నిజం సార్, ఇందులో నా తప్పేమీ లేదు. ఉంది వసుంధరా, మనుషుల్ని తొందరగా నమ్మటమే నువ్వు చేసిన తప్పు. మన ఎస్టేట్లో లాగా ఇక్కడ ఉండదమ్మా. ఇది మన ఇల్లే, రామ్మా. రామ్మా, నీ గది చూపిస్తాను. నువ్వు ఈ గదిలో విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే సార్. అవును, పొద్దున్నుంచి ఏమన్నా తిన్నావా? ఇంట్లో వండి పెట్టడానికి కూడా ఎవరూ లేరు. మీరు తినరా సార్? నా కూతురు చేస్తున్న పనులకి ఆకలి చచ్చిపోయిందమ్మా. మీరు తింటానంటే నేను వండి పెడతాను సార్. 10 నిమిషాల్లో వంట రెడీ చేస్తాను. సరే, నువ్వు చెయ్యి, ఇద్దరం కలిసి భోంచేద్దాం. రండి సార్, కూర్చోండి. తొందరగా అయిపోతుందని ఉప్మా చేశాను సార్. మీకు ఇష్టమో లేదో నాకు తెలీదు, కానీ నేను చేసిన ఉప్మా మా నాన్నతో పాటు ఎవరు తిన్నా కూడా బాగుందనే అంటారు. పెట్టమ్మా. చాలు 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 చాలు, నువ్వు కూడా తినమ్మా. పర్లేదు సార్. నేను మిమ్మల్ని చాలాసార్లు కలవాలనుకున్నాను, కానీ కుదరలేదు. మా నాన్న ఎప్పుడూ మీ గురించి గొప్పగా చెప్పేవాడు. ఎస్టేట్లో మీరు అందరి బాధలు అర్థం చేసుకుంటారని, చాలా మంచివారని, చాలా తెలివైన వారని చెప్పేవాడు. అంత మంచివాడినో కాదో తెలియదు, కానీ తెలివైన వాడిని. అందుకే కంపెనీ జీతం ఇస్తుంది. అయితే కొన్ని పొడుపు కథలు అడిగినా? పొడుపు కథలా? అడుగు. నాకు నోరుంది కానీ మాట్లాడలేను.
నాకు తల ఉంది కానీ ఏడవలేను. నేను పరిగెత్తుతాను కానీ నడవలేను. ఎవరు నేను? నువ్వే చెప్పు. చెప్పైనా? చెప్పు. సముద్రం. ఓ ఓకే, సముద్రం. ఇంకోటి. నాకు చేతులుంటాయి, చప్పట్లు కొట్టలేను. ఏంటి? తెలియట్లేదమ్మా, నువ్వే చెప్పు. గడియారం. అబ్బా, సరే సరే. చివరి ప్రశ్న అడుగు, ఈసారి ఖచ్చితంగా చెప్తాను. చివరిదా? నేను మీ ముందే ఉంటాను కానీ మీరు నన్ను చూడలేరు. ఏంటి? ఎప్పుడూ ముందే ఉంటుంది కానీ మనం చూడలేం. ఏంటబ్బా అది అసలు? తెలీదా? మన భవిష్యత్తు. ఎప్పుడు ముందుంటుంది కానీ మనం చూడలేము. మా నాన్న మీరు చాలా తెలివైన వారని చెప్పారే. అల్లరి పిల్ల. క్షమించండి, మనసు బాగోకపోతే సరిగ్గా తినలేము. ఇప్పుడు ప్రశాంతంగా తినండి. చాలా బాగుందమ్మా, ఇంకొంచెం పెట్టు. నువ్వు కూడా తినమ్మా, మళ్ళీ మొత్తం నేనే తినేసానని నింద వేస్తావు. రా కూర్చో, తిను. కూర్చో. కూర్చోమ్మా. పర్లేదు సార్. పర్లేదు, కూర్చో కూర్చో. తృప్తిగా తిన్నాను తల్లి. పొద్దుటి నుంచి ఎన్ని టెన్షన్స్ పడ్డావో, కానీ ఒక మనిషి ఏమీ తినలేదని మళ్ళీ శ్రమ తీసుకుని వండి పెట్టావు. కడుపు నిండా తినాలని మనసు తేలికయ్యేలా మాట్లాడావు. నిన్ను కన్న తల్లిదండ్రులు గొప్పవాళ్ళమ్మా. థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. నా వల్ల మీ అమ్మాయి నిశ్చితార్థం ఆగిపోయింది.